అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు కూడా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఆ వ్యాఖ్యలు? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక సైకో అంటూ కూడా సినిమా పెద్దలకు సంబంధించి గతంలో గౌరవం లేదు, అవమానించారంటూ కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్ మీరు? నిన్నటి రోజున శాసనసభ్యుడు, హిందూపూర్ శాసనసభ్యుడు అయినటువంటి బాలకృష్ణ సంస్కారహీనంగా, సభ్యత లేకుండా, మరి అతనికి వారసత్వం, ఆయన తండ్రి గారు ఇప్పుడు అలాగా మాట్లాడిన ఎవరి గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఇతనికి అటువంటి వారసత్వం ఏ రకంగా వచ్చిందో, అటువంటి నీచ మనస్తత్వం, నీచ వ్యాఖ్యలు చేసే సంస్కారం ఎలా వచ్చా, సంస్కృతి ఎలా వచ్చిందో సభ్య సమాజం అంతా కూడా నిన్న చూసిన సంఘటన చూసి చాలా ఆశ్చర్యపోయాం. అంటే ఇతను మన కుసంస్కారం ఏంటంటే, ఇతను ఎవరి ఉన్నతిని, ఎవరి గొప్పతనాన్ని ఈయన యాక్సెప్ట్ చేయడు. ఇవాళ సినీ పరిశ్రమలో అందరికీ కూడా గౌరవనీయుడైనటువంటి ఒక పెద్దగా, అందరూ కూడా గౌరవించే వ్యక్తిగా, ఎదుటి వాళ్ళని కూడా గౌరవించే వ్యక్తిగా, ఆ ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో ఉన్న సినీ పెద్ద చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారిని కూడా ఆయన ఉన్నతిని ఈయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అతను సభలో ఉన్న పరిస్థితి, సభకి అది చైర్లో కూర్చున్న, సభా స్థానంలో కూర్చున్న వ్యక్తిని చూసి ఎవరైనా సరే ఒక సంస్కారవంతంగా, గౌరవప్రదంగా నిలబడి మాట్లాడడం అన్నది ఎవరైనా సరే ఒక శాసనసభ్యుడిగా బాధ్యత. క్రమశిక్షణతో ఆ బాధ్యతను నిర్వహించాలి ఏ సభ్యుడైనా సరే. ఇతను అరుని జేబుల్లో చేతులు పెట్టుకోవడం, ఊగిపోతూ మాట్లాడటం, నోరు తిరగకపోవటం, ఇతను చేసిన వ్యాఖ్యను చూసి సభాస్థానంలో ఉన్న వ్యక్తి నమ్మటం అంటే సభాస్థానాన్ని కూడా అతనికి కించపరిచినట్టే లెక్క. ఇటువంటి సంస్కృతి దేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా జరగదు. అసలు ఇవాళ నిన్న చూసిన సందర్భాన్ని చూసి, అంటే గౌరవనీయులైన శాసనసభ్యులు, ఎంతో హుందాతోటి ప్రవర్తించే శాసనసభ్యులకి బ్రీత్ అనలైజర్ పెట్టి లోపలికి వచ్చే ముందు చెక్ చేసి పంపించే పరిస్థితి నిన్న బాలకృష్ణ కల్పించినట్టుగా కనపడుతుంది. అంటే అతను 5 సంవత్సరాలు ప్రజాభిమానంతో ముఖ్యమంత్రిగా చేసి, ఇవాళ కూడా అధికారంలో ఉన్న పార్టీ ముఖ్య హోదాలో ఉన్న వాళ్ళు ఎవరిని వెళ్తే 10 మంది కూడా పిలిచినా రాని పరిస్థితి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడికి వెళ్ళినా, విశేషంగా వేలాది మంది ఎవరు చెప్పకుండా పిలవకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన చూడటం కోసం వేలాది మంది తరలి వస్తున్నారంటే ఆయనకున్న ప్రజాదరణ ఎలాంటిదో కూడా వీళ్ళు గమనించకుండా, ఎవరో ఆ కామినేని శ్రీనివాస్ అంట వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలా? ఎందుకు? వయసు వస్తే ఏముంది? మన పంచికట్టు, మన వేషం, మన ఆజానుభావత్వం నీచత్వానికి పనికి వస్తాయి, కానీ గౌరవం, ఉన్నతనానికి పనికిరావు. మీరు మాట్లాడింది ఏంటి? శుద్ధ అబద్ధాలు. అసెంబ్లీ సాక్షిగా శుద్ధ అబద్ధాలు మాట్లాడతారా? సాక్షాత్తు చిరంజీవి గారి వాళ్ళ ఇండియాలో లేకపోయినా విదేశాల్లో ఉన్న జరిగిన సంఘటన ఆయన టీవీలో చూసి వెంటనే స్పందించి, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాతోటి 1-to-1 మాట్లాడటానికి పిలువమని ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేరు నాని గారికి చెప్తే, సతీ సమేతంగా చిరంజీవి గారు వస్తే ఆయన ఎదురెళ్ళి కారు దగ్గర నుంచి వారి దంపతుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆహ్వానించడమే కాకుండా దగ్గరుండి కోరి వడ్డించి, ఎంతో ఆప్యాయతతో వడ్డించి, వారికి సంస్కారవంతంగా మన హిందూ సంప్రదాయ ప్రకారం వారికి బట్టలు పెట్టి మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి ఎక్కించి గౌరవం పంపిస్తే ఆయన ఎంతో సంతోషపడ్డాడు. తర్వాత మిగిలిన సినీ పెద్దలు కూడా తీసుకురమ్మంటే ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి అందరినీ, మహేష్ బాబుని కానీ, ప్రభాస్ని కానీ, ఇంకా ఇతర సినీ పెద్దలు అందరితో వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యి ఎంతో సాటిస్ఫాక్టరీ తోటి
ముఖ్యమంత్రి గారు సినిమా పరిశ్రమకి మేము సంపూర్ణ సహకారం ఇస్తాం, మన ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు జరుపుకునే కార్యక్రమాలు చేయండి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం, అన్ని రకాలుగా కూడా మన రాయితీలు కూడా కల్పించి మన సినీ పరిశ్రమని ప్రోత్సహిద్దామని ఆయన చెప్పిన మాటలకే ఎంతో సంతోషపడ్డారు చిరంజీవి గారు. ఆయన బయటకు వచ్చి మీడియా పాయింట్లో కూడా ఎంతో హుందాగా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఆయన మేము అడిగినవన్నీ కూడా చేస్తానికి ఒప్పుకున్నారు, సినీ పెద్దలందరూ కూడా సంతోషపడ్డారని చెప్తే ఆ తర్వాత మాట్లాడారు. ఆ పెద్దలందరూ కూడా మాట్లాడారు, చాలా ముఖ్యమంత్రి గారితో చాలా హుందాగా చాలా జెంటిల్మెన్గా మాట్లాడారు. ఈ పనికిమాలినోడు వీడికి సంస్కారం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వీడని కూడా అంటాం అన్నది అంత పద్ధతి కాదు. కానీ ఈ బాలకృష్ణ ఒక సైకో. ఇతను ఒక సినీ ప్రొడ్యూసర్ని ఇంట్లో కాల్చి చంపాడు. కాల్చి చంపడానికి కారణం ఏంటి అన్నది బయట పెడితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు. ఆ కారణం అందరికీ తెలుసు. ఆ సంఘటనలో ఆ జరిగిన సంఘటనలో చూసిన వ్యక్తిగా అక్కడ ఉన్న వాచ్మెన్ ఉంటే వాడు ఎక్కడ బయట చెప్తాడని ఆ వాచ్మెన్ని కాల్చి చంపేశాం. ఆ వ్యక్తి ఎవరైతే నీ ఇంట్లో వేలు పెట్టాడో ఆ వ్యక్తిని నీ సొంత ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా తుపాకీతో కాలిస్తే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏదో బయటపడ్డాడు. ఈ వ్యవహారాలన్నీ మరి ఎందుకు జరిగినది నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ సభ్య సమాజంలో ఎందుకు మనం అనుకున్నారు? ఆవాడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మీ సోదరి పురంధేశ్వరి, మీ బావగారు, మీ కుటుంబ సభ్యులు వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడితే మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కొడుకు కదా, తప్పు చేశాడు, దాన్ని మానవతా దృక్పథంతో చూద్దామని దానికి మీరు మళ్ళీ ఏం చేశారు? ఎర్రగడ్డ నుంచి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు. ఇవాళ నువ్వు మెంటల్ ఎవరంటారు? ఒక సైకో విచిత్రంగా సమాజంలో బిహేవ్ చేస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఏదో మాట్లాడుకుంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. నీ వ్యాఖ్యలు ఎలా ఉంటాయి? సైకోలాగానే ఉంటాయి. ఎవరిని హిందూ సభలో ఏం మాట్లాడాను? ఒక మహిళల్ని కించపరిచే విధంగా, మహిళా లోకం నీకు ఉమ్మేసే విధంగా, అంటే మహిళలు కనపడతారంటే, అమ్మాయిలు కనపడతారంట, ఈ అభిమానులను ముద్దల్నే పెట్టేస్తారంట, కడుపునే చేసేస్తారండి. ఎంత సంస్కారహీనుడు ఇతను. ఇతనికి నిజంగా హిందూపూర్ ప్రజల ఎన్టీ రామారావు గారిని చూసి ఓటేస్తున్నారు, కానీ ఈ మూర్ఖుడిని చూసైతే ఎవరు ఓటేయరు. ఇతని ఇంత సంస్కారహీనుడు తన సంస్కారహీనతని, తన సైకో మెంటాలిటీని బయటపెట్టి చాలా అధపాతాళానికి దిగజారిపోయాడు. ఇవాళ చిరంజీవి గారు ఎంతో హుందాగా అక్కడి నుంచి దాన్ని స్పందించి పంపించిన దానికి ఇలా తలకే ఎక్కడ పెట్టుకోవాలి? ఆ కామినేని శ్రీనివాసును ఈ బాలకృష్ణ అన్నవాడు తలకే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నిజంగా మీరు మీకు అసలు శాసనసభలో మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు మీరు. ఆ శాసనసభ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యల్ని తొలగిస్తున్నామని ప్రకటించకుండా పక్కపక్క నవ్వుతూ ఉన్నాడంటే ఆ సభా స్థానాన్ని కూడా కించిపరిచినట్టే. సార్, ప్రధానంగా మీ హయాంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ని బీహార్గా మార్చేశారు, ఉన్నటువంటి పెట్టుబడులు కూడా వెళ్ళిపోయాయని చెప్పి కామినేని లాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం ఏం చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తండ్రి గారు కూడా, అంతకుముందు నేను వారి తండ్రి గారి దగ్గర కూడా పనిచేశాను, శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన కూడా ఒక యోగిలాగా, ఒక చాలా ఆయన ఎంత మారిపోయాడంటే, అంటే మనం చేరుకోగలిగిన స్థానానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మనకు సమానమే. మనకి ప్రతిపక్షం కానీ లేకపోతే విరోధులు అన్నది బుద్ధు అని ఎంతో హుందాగా ఆయనతో రాజకీయ విరోధం ఉన్నవాళ్ళు కూడా ఆయన పూడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అదే బొరవడిని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి ఏ రకమైన వైద్య సహకారం కావాలన్నా, సీఎంఆర్ఎఫ్ గురించి కావాల్సిన, లేకపోతే ఇంకా ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతిపక్షంలో వచ్చినా ఎంతో హుందాగా ఏ ఒక్కరి మీద వేధింపులు లేకుండా వీళ్ళు ఆయన హుందాతనాన్ని ఇలాగే వెళ్ళిపోతే ప్రజల్లో ఇంకా ఆయన
రాజశేఖర రెడ్డి గారి లాగా ఈయన చిరస్థాయిగా నిలిచిపోతాడని ఒక దుర్మార్గమైన కుట్రతోటి ఆయన మీద బురద చల్లే ప్రయత్నం, బట్టగాల్చి ముఖం మీద వేస్తే వాళ్ళే తుడుచుకుంటే నలుపు మచ్చలు కనపడతాయి కదా అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయన మీద ముందు నుంచి ఆరోపణలు చేశారు తప్ప ఆయన మాత్రం యోగిలాగా ఎక్కడ ఏ రకంగా వలపత్యం లేకుండా రాష్ట్ర ప్రజలందరూ సమానమే అనుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారా అందిస్తే ఎక్కడైనా గతంలో 5 ఏళ్ళు వాళ్ళు చేసిన ఇబ్బందులు గుర్తు చేసుకుని ఎవరికైనా అర్హులైన వాళ్ళకి అన్యాయం జరుగుద్దేమని ఆ విషయంలో కూడా ఆయన ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి, తెలుగుదేశం కుటుంబానికి అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదా ఆయన పథకాలన్నీ? వ్యవసాయానికి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వలేదా? మహిళలకు ఇవ్వలేదా? జనసేన వాళ్ళకి అందజేయలేదా? ప్రతి పథకం బీజేపీ వాళ్ళకి అందజేయలేదా? ఏ పార్టీ వాళ్ళకి పార్టీని చూసి ఆయన పరిపాలన చేశాడు? ఒక సమానత్వంతో ప్రజలందరూ నాకు సమానమైన ఒక విశాలమైన దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈ సైకో గాళ్ళకి, ఈ మెంటల్ గాళ్ళకి ఆయన సైకోలాగా కనపడటం అంటే ఈ వీళ్ళ మనస్తత్వం బాలకృష్ణ మనస్తత్వం ఏంటంటే మనిషికి ఉన్న మనస్తత్వం కాదు, పశువుకున్న మనస్తత్వం. పశువుకి వాయు వరుసలు ఉండవు. పశు ప్రవృత్తిలో ఏది కనపడినా ప్రకృతి సహజంగా వాటి కార్యక్రమాలు చేసేస్తాయి. ఇతని ఆలోచన కూడా అదేవిధంగా పశువు మనస్తత్వానికి దరిదాపుల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసుకున్నట్టుగా సంక్షేమం పార్టీ విభేదాలు లేకుండా ప్రతి గడపకి చేర్చారని చెప్పి చెబుతున్నారు. మరోవైపు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే హిందూపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ కానీ కైకలూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఉన్నారో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది.